అండి, ఈరోజైతే మన ధర్మవరంలోని శివాలయం దగ్గర ఉన్నానండి. చెరువు కట్ట దగ్గర శ్రీచక్ర సమేత కాశీ విశ్వేశ్వరనాథ స్వామి దేవస్థానం చెరువు కట్ట మొదటి గుడి అండి. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ మాఘమాసము అలాగే పౌర్ణమి ఈరోజు అశేష జనవాహిని ఇక్కడికి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి చాలామంది ఇక్కడ దేవస్థానానికి అయితే విజిట్ చేశారు. భక్తాదులు మాత్రం మన ధర్మవరం ప్రజలు వాసులు ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ వచ్చారు. అలాగే అక్కవారు కూడా వచ్చారు ఈరోజు. అక్క, మీ పేరు చెప్పండి. నా పేరు రమాదేవి. చెరువు కట్ట మీద శ్రీచక్ర సమేత శివాలయంలో విశేషంగా పూజలు జరుగుతాయి. మేము ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ దీపం పెడతాము. చెరువు కూడా నిండింది. ఇప్పుడు ఇది విశేషంగా బాగా జరుగుతుంది. ఈ గుడిలో ఇక్కడ ప్రదక్షిణలు చేస్తే కూడా మనం అనుకున్న కోరిక నెరవేరుతుందని అంటారు. శ్రీచక్ర సమేతంగా ఉన్నాడు ఇక్కడ శివుడు. ఇది విశేషంగా ప్రదక్షిణలు కూడా చేస్తారు. కార్తీక మాసము చాలా విశేషమైన ఇక్కడ పూజలు అయితే స్వామివారి అలంకారంలో చాలా జరుగుతున్నాయి. అక్కయ్య వారు పూల అలంకరణ చాలా బాగా చేశారు. సరే అక్క, థ్యాంక్ యూ అక్క. మనం దేవాలయంలో ఉన్నాం ఈరోజైతే. శివాలయంలో విశేష జనవాహిని వచ్చారు ఈరోజైతే ధర్మవరంలో. ప్రత్యేక పూజలు నిర్వహించి ఇక్కడ అలంకరణలు అయితే చాలా బ్రహ్మాండంగా జరిపారండి. చూడండి, ఇదేనండి చెరువు మరవ ఇంకా పారుతూనే ఉంది. చూడండి, భక్తాదులు అయితే జనవాహిని చాలా మంది వచ్చారండి. మన ధర్మవరం ప్రజలైతే చూడండి, ఇదే ఫస్ట్ మరవ, ఒకటో మరవ అండి. ఒకటో మరవ దగ్గరే మనకు దేవస్థానము ఉంటుంది, శివాలయం. చూడండి, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీచక్ర సమేత శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయము ధర్మవరం గ్రామము, ధర్మవరం మండలం అయినటువంటి సత్యసాయి జిల్లాలోని చెరువు దగ్గర, చెరువు పక్కన వెలసిన జరిగినది. ఈ లింగాన్ని పూర్వము భక్తి వంశకులు కాలినడకన కాశీయాకు వెళ్ళి
అక్కడ శివలింగాన్ని తీసుకొని కాలినడకలు మళ్ళీ శివలింగాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగినది. ఈ శివలింగం విశేషం ఏమనగా పూర్వము ఒక 20 సంవత్సరాల కింద వరకు కూడా ప్రతి సంక్రాంతి రోజు కూడా శివుడి చుట్టూ పానవట్టం దగ్గర కాశీ నుంచి గంగాజలం అనేది అవంతకదే ఉద్భవించడం జరిగేది అనమాట. ఎవరు కూడా ఈ బాగా ఎలా ఉందో తెలియదు, కానీ ప్రతి సంక్రాంతి రోజు కూడా ఈ శివుని చుట్టూ నీళ్లు గంగాజలం కాశీ నుంచి గంగాజలం వచ్చి ఉద్భవించడం జరుగుతుందన్నమాట. ఆ రోజు విశేషంగా ప్రతి ఒక్కరికి అన్నదానం జరగడము అన్ని కూడా జరుగుతూ ఉండేది. ఇప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఈ శివలింగము దొంగతనం చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ ఈ గంగాజలం అనేది రావడం నిలిచిపోయినది. కానీ ఇప్పటికీ కూడా ఈ శివుడు అనేవాడు మహా శక్తివంతమైనటువంటి వాడు. ఎందుకు అంటే ఈ శివాలయంలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో 41 రోజులు ప్రదక్షిణలు చేసి ఆ 41 రోజుల తర్వాత అభిషేకము పూజలు పురస్కారాలు చేయించుకుంటారో వారికి పెళ్లిళ్ళు కాని వారికి పెళ్లిళ్ళు అవుతాయి. అదేవిధంగా సంతానం కాని వారికి సంతానం కలుగుతాయి. అదేవిధంగా ఈ శివాలయంలో ప్రతిరోజు కూడా నిత్య అభిషేకం జరుగుతూ ఉంటుంది. విశేషముగా ప్రతి నెల మాస శివరాత్రి రోజు ఈ శివాలయంలో విశేషంగా ఇవన్నీ కూడా అభిషేకాలు పూజలు పురస్కారాలు జరుగుతూ ఉంటాయన్నమాట. అదేవిధంగా ప్రతి మాఘమాసంలోనూ శివుడి అన్నపూర్ణేశ్వరి సమేత ఈ శివుడికి కాశీ విశ్వనాథుడికి కళ్యాణోత్సవం జరగడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి సోమవారం కూడా విశేషంగా పూజలు పురస్కారాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ కూడా భక్తాదులందరూ కూడా ఈ దేవాలయముకు విచ్చేసి ఆ కాశీ విశ్వనాథుని యొక్క అనుగ్రహముకు పొంది ఆ శివుడి యొక్క భక్తి శ్రద్ధలతో పూజించి కోరికలు నెరవేర్చుకోవాల్సిందిగా ఆ పరమేశ్వరుడిని కృపకు పాత్రులు కావాల్సిందిగా अपने